సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. గత ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ సప్లైన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారో మాట్లాడదాం. సార్, గత ప్రభుత్వంలో మనం చూసాము, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ చాలా పథకాలు ఆపేసిన పరిస్థితి, సప్లాన్ అనేది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో సప్లాన్ కానీ లేకపోతే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పథకాలు ఏ విధంగా అమలు పోతుంది? ఈ బిల్డింగే సాక్ష్యం అండి. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేశారు. 8 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తూ ఉన్నాం. శాసనసభ్యులు చిత్తశుద్ధితో పూర్తి చేశారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయండి. అంబేద్కర్ భవన్లు కావచ్చు, అదేవిధంగా కాలనీల్లో ఇళ్ళు కూడా ఆ విధంగా అర్ధాంతంగా ఆగిపోయే పరిస్థితులు. వీటన్నింటినీ తిరిగి మేము ప్రారంభిస్తూ ఉన్నాం. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్లో గతాల్లో 5 ఏళ్ళు పూర్తిగా పక్కదో పట్టించారు. ఈ సంవత్సరం నుంచి మేము తిరిగి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వబోతా ఉన్నాం. హాస్టల్ నిర్లక్ష్యానికి గురైన మేము శాసనసభలో కూడా చెప్పాం. 143 కోట్ల రూపాయలని కేటాయించామని, ఇప్పటికే 133 కోట్ల రూపాయలు నిధుల్ని జిల్లాకి కేటాయించాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. అదే తర్వాత గతంలో నిలిచిపోయినటువంటి సంక్షేమ పథకాలు కూడా తిరిగి కొనసాగిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలల్లో ఏదైతే ఉందో ఆరోగ్యం పట్ల, శానిటేషన్ పట్ల ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకున్నాం. మెస్ బిల్స్ కూడా, ట్యూషన్ ఫీజు కూడా ఆ రోజు వసతి దీవెన అని చెప్పారు. 5 ఏళ్లలో ఏనాడు కూడా 50% మించి బడ్జెట్ ఇవ్వాల. ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కూడా రికార్డులను బయట పెట్టడం జరిగింది. మళ్ళా మేము వసతి దీవెన అని కాకుండా ట్యూషన్, హాస్టల్ మెస్ బిల్స్, కాస్మెటిక్ ఛార్జెస్ను కూడా పూర్తిగా చెల్లించే విధంగా మేము సిద్ధంగా ఉన్నామండి. గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పథకాలు మొత్తం కొనసాగించబోతున్నాం. మొన్ననే మొసలి కన్నీరు ఖర్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏది వసతి మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదని 3,000 కోట్ల బకాయిలు పట్టించాం. నీ ప్రభుత్వంలో చాలామంది ఫీజులు కట్టకముందే ఆగిపోయారు. ఎగ్జామ్ ఫీజు కట్టకుండానే పరీక్ష ఫెయిల్ అయ్యారు. ఎగ్జామ్ ఫీజు కట్టి హాల్ టికెట్ తెచ్చుకున్నా పరీక్ష రాయకుండా ఆగిపోయారు. తర్వాత ఒకవేళ పరీక్ష పాస్ అయినా సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టాయి. వీటన్నిటిని అధిగమించి మేము విద్యార్థులకి ఈ సంవత్సరం ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం కూడా విడుదల చేసాం. ఈ సంవత్సరాన్ని గత బకాయిలు కూడా విడుదల వారీగా విడుదల చేసే పరిస్థితులు మేము ఉన్నాం. తప్పనిసరిగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. మీ శాఖలో రెండో కీలకమైన శాఖ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేసుకుంటూ వస్తుంది, కానీ వాలంటీర్ని నమ్మించి మోసం చేశారని ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చేస్తున్నమాట. అంటే పాత రోజుల్లో పెద్దలు సామెతలు అనుభవంతో చెప్పారు. పాము తన గుడ్లు తనే తింది, తన పిల్లల్ని చంపేసుకుందంటారు. నీకు ఒక్కసారి వాలంటీర్ జ్ఞాపకం విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ చూస్తే అంతా మన వాళ్ళనే పెట్టుకున్నాం, మన కార్యకర్తలే పెట్టామన్నాడు. మేము తప్పు పట్ల మేము ఎన్నికల ముందు చెప్పాం, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామని మేము చెప్పాం. వాస్తవమే, మేము నిజంగా కొనసాగిద్దామని చూస్తే అక్కడ లేరు వాలంటీర్లు. 2023 ఆగస్టు నుంచి వాలంటరీ వ్యవస్థని రెన్యువల్ కాలేదు, కానీ వ్యక్తులకి జీతాలు చెల్లించారు. నేను అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాను. లేని వాళ్ళని ఎలా కొనసాగిస్తారు, పెట్టని బిడ్డకి పేరు ఎలా పెడతారు అనే పరిస్థితి. 2023 ఆగస్టు నుంచి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు రెన్యువల్ చేయలేదు? లేని వాళ్ళ చేత రాజీనామాలు, డ్రామాలు ఆడిచ్చావు, లేని వాళ్ళకి జీతాలు ఇచ్చావు. మీరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ రెన్యువల్ వచ్చిన తర్వాత జీతాలు ఇచ్చారు. అది రానంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. లేని వీళ్ళకి నువ్వు ఎందుకు రెన్యువల్ చేయలేదు? లేరు కాబట్టి మేము కొనసాగించలేకపోయామని మేము తెలియజేస్తాము. అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి. ట్రాన్స్ఫర్స్ అనేవి ఉద్యోగుల్లో విధుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు. కర్నూలులో ఒక అతను ట్రాన్స్ఫర్స్ లేకపోవడం వల్ల కుటుంబానికి దూరంగా ఉండని సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నారు. అగ్రికల్చర్కి సంబంధించిన ఎప్పుడు దీనికి సంబంధించి కదిలే అవకాశం? మేము ట్రాన్స్ఫర్లు ఇచ్చామండి కొన్ని శాఖల్లో. అగ్రికల్చర్ సీజన్ మొదలైనందువల్ల వాళ్ళకి మధ్యలో ఇవ్వలేకపోయాం. వాళ్ళకి ఏప్రిల్ నెలలో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఆ రోజున వాళ్ళకి సీజనల్ డిసీజెస్ ఉన్నందువల్ల, వర్షాలు పడినందువల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయాం. వీళ్ళందరికీ కూడా ఏప్రిల్లో జనరల్ ట్రాన్స్ఫర్లు అవకాశాలు ఇస్తాం. కొన్ని శాఖల్లో మనం ట్రాన్స్ఫర్లు ఇచ్చాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా రేపు మళ్ళీ ఇస్తామండి. ఫైనల్గా మన ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారు గ్రామ వార్డు సచివాలయం మీద. ఏమన్నా మెర్జ్ చేయబోతున్నారు, డిపార్ట్మెంట్ల వారీగా మెర్జ్ చేయబోతున్నారు, ఏ కొత్తగా ఏమన్నా పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు? ఈ శాఖలో చాలా లోపాలు ఉన్నాయండి. కొంతమందికి తక్కువ పని, కొంతమందికి ఏమో ప్రమోషన్స్ లేకుండా ఉన్నాయి. వీటన్నింటినీ సరిదిద్ది ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తాం. ఆ తర్వాత అవసరమైతే దాన్ని రేషనలైజేషన్ కూడా చేసేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామండి.
మురళి గారు మీరేం చెప్తారు సార్? నియోజకవర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీలు ప్రారంభం జరిగింది, ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి? అంటే ఇందాకే చెప్పాను, ఎస్సీ సబ్ ప్లాన్ కింద నా నియోజకవర్గంలో అవసరం ఉన్న చాటాల్లో కూడా కమ్యూనిటీ వాళ్ళకి నిధులు తేవడం జరిగింది. దాంట్లో చాలా వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ మిగతాది ఇన్కంప్లీట్గా 5 సంవత్సరాలు వదిలేయటం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న పనులు చేసినా ఇంకా కంప్లీట్ కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మినిస్టర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో అవన్నీ కూడా పూర్తి చేద్దాం. పూర్తి చేయడమే కాకుండా దళిత ఏరియాల్లో చల్లటి వాతావరణంలో ఒక కార్యక్రమం, ఒక పెళ్లి కావచ్చు, లేకపోతే ఒక బర్త్డే ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ కావచ్చు, చల్లటి వాతావరణం చేసినారు. వీటన్నిటికి కూడా ఎయిర్ కండిషన్ బిగించాలనేది నా ఉద్దేశం. అది ఖచ్చితంగా ఎస్సీ కాంపోనెంట్లో తీసుకుని ఎయిర్ కండిషన్స్, లిఫ్ట్లు అవసరమైన సార్ లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయాలనేది నా కోరిక. సార్ ఖచ్చితంగా ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన మిస్టేక్లన్నిటి కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఎస్సీల అభివృద్ధి కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్లకు సంబంధించిన అంశంలో మంత్రి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే 2023లోనే రెన్యువల్ అనేది చేయలేదు కాబట్టి ఈరోజు వాలంటీర్లు లేరనేది మంత్రి చెప్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అనేవి కొన్ని ఇబ్బందుల వల్ల ఆగాయి, వాటిని ఖచ్చితంగా రాబోయే రోజులు చేస్తామని చెప్పారు. శాఖల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని పరిశీలించి గ్రామ వార్డు సచివాలయాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరిస్తామని మంత్రి చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.